మీరు యాక్చువల్గా అవును మహేష్ బాబు గారు ఫ్యాన్ అని విన్నాను. ఫ్యాన్ అండి నిజంగా. ఎందుకు అంత మహేష్ బాబు అంటే ఎందుకు అంత ఇష్టం? పరిటాల జ్యోతి గారు ఇన్స్టాగ్రామ్లోని దాదాపు 80,000 మంది ఫాలోవర్స్ని మీ సొంతం చేసుకున్నారు. అంటే నెగిటివ్ కామెంట్స్ కానీ లైక్ బ్యాడ్ కామెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? మహాచింతగా మొహం ముడుచుకోకల నీకెవరూ లేరా? ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావయ్యా కొత్తగా? వెల్కమ్ టు ద గ్రేట్ సాటిస్ఫాక్షన్ వరల్డ్ ఆన్సర్ బుక్ మధు. యు ఆర్ వాచింగ్ ఆన్సర్ బుక్ మధు అండ్ నేను మీ మధు. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మన టాలెంట్.m అనే షోలోని ఫస్ట్ టైం ఒక ఫస్ట్ గెస్ట్ని అయితే ఇన్వైట్ చేయబోతున్నాం. సో మన టాలెంట్.m అనే షోలోకి ఫస్ట్ టైం వచ్చే గెస్ట్ ఒక మహిళ, అంటే ఒక ఉమెన్ అవటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా మన గెస్ట్ని అయితే పిలిచేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ జ్యోతి పరిటాల, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. జ్యోతి గారి హాయ్. హాయ్ అండి. ఫస్ట్ మీరు ఫ్రీగా ఉంటే నేను మీతో మాట్లాడదాం అనుకుంటుంది. ఓకే, ఫ్రీగానే ఉన్నారు కదా? సో ఓకే, ఫస్ట్ అయితే చాలా స్పెషల్గా ఉన్నారు, కారణం ఏంటో తెలుసుకోవచ్చా? స్పెషల్ పర్సన్స్ కలవాలంటే ఈ మాత్రం స్పెషల్గా ఉండాలి కదండి. నేను ఆవిడకి బిస్కెట్ వేస్తే ఆవిడ నాకు ఇంకో బిస్కెట్ వేసేసారు. అంతేగా, లేకపోతే లావైపోతాం. మహేష్ బాబు గారు చెప్పారు. మీరు యాక్చువల్గా అవును మహేష్ బాబు గారు ఫ్యాన్ అని విన్నాను. ఫ్యాన్ అండి. నిజంగా. ఎందుకు అంత మహేష్ బాబు అంటే ఎందుకు అంత ఇష్టం? ఏమో తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి కూడా నాకు బాగా మా నాన్నగారికి కృష్ణ గారు అంటే ఇష్టం. ఓకే. దాని తర్వాత నుంచి నాకు ఆటోమేటిక్గా మహేష్ గారు అంటే బాగా ఇష్టం. అంటే మీ అమ్మగారికి నిర్మలా గారు అంటే ఇష్టం? లేదు, నాకు మాత్రం మహేష్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారైనా తనతో సెల్ఫీ దిగాలని బాగా పిచ్చి అనమాట. మహేష్ బాబు గారితో సెల్ఫీ దిగాలి సార్. ఇక్కడ మీకు వీరాభిమాని ఉన్నారు, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే ఒక సెల్ఫీ అంటే ఇవ్వండి సార్. సో డెఫినెట్గా మీరు త్వరలోనే మీ మహేష్ బాబు గారిని కలుస్తారు, సెల్ఫీ దిగుతారు. మహేష్ బాబు గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి అసలు యాక్చువల్గా? రీసెంట్గా అయితే శ్రీమంతుడు బాగా ఇష్టం. అంతకు ముందు అయితే మురారి ఇష్టం. జ్యోతి పరిటాల జ్యోతి గారు ఇన్స్టాగ్రామ్లోని దాదాపు 80,000 మంది ఫాలోవర్స్ని మీ సొంతం చేసుకున్నారు. అసలు ఆ ఇన్స్టాగ్రామ్ ప్రయాణం అనేది మీకు ఎలా మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది, అంటే ఎవరు స్టార్ట్ చేయమన్నారు, అసలు మీ ఇన్స్టాగ్రామ్ జర్నీ ఎలా ఉంది? దానికి మెయిన్ రీజన్ అయితే మా షాప్ ఓనర్ గారు మస్తాన్ సార్ అని. ఓకే. నాకు అసలు ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వీడియోస్ అనేది తెలియదు. ఆ షాప్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులకి సారే నువ్వు బాగుంటావు కదా జ్యోతి, వీడియోస్ ఇట్లా చూడు, ఇట్లా చేయాలి, ఇందులో వీడియో చేస్తున్నారు, నువ్వెందుకు చేయకూడదు అని సార్ చెప్పడం వల్ల అది ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేయడం కూడా సారే నేర్పించారు మొత్తం. ఓకే. సో సార్ చెప్పడం వల్లే అలా మొదలైంది. ఏదో దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా అలా నడుస్తుంది. అయితే మీరు చేసిన అన్ని వీడియోస్లో మీకు బాగా నచ్చిన, అంటే మీరు చేసిన వీడియోస్లో మీకు బాగా ఇష్టమైన వీడియో ఏంటి, అండ్ మీ ఫేవరెట్ వీడియో వాట్ ఈస్? ఫేవరెట్ అంటే స్పెట్స్ పెట్టుకొని ఒకటి చేశాను. ఓకే. కొంచెం కొంచెం ఊరిస్తుంటే అనే సాంగ్ చేశాను, అది బాగా ఇష్టం. అది బాగా ఇష్టం. అయితే యాక్చువల్గా మనకి ఇన్స్టాగ్రామే కానీ యూట్యూబే కానీ సోషల్ మీడియా అంటే నెగిటివిటీ బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనం ఏం చేసినా సరే ఈజీగా మాట అనేటానికి చాలామంది రెడీగా ఉంటారు. సో మీ స్టార్టింగ్ కెరియర్లో, అంటే స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే నెగిటివ్ కామెంట్స్ కానీ లైక్ బ్యాడ్ కామెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఇలాంటివి ఫేస్ చేయాల్సి వచ్చిందని నేను కామెంట్స్ ఆఫ్ చేసుకొని ఉంటాను. అయినా రిక్వెస్ట్లో 1-2 వస్తూనే ఉంటాయి. ఇక కామెంట్స్ చూసి ఆగిపోతే మనం ముందుకు వెళ్ళలేం కదా. అసలు అయితే ఫేస్ చేశారా? ఆ టైంలో ఏమనుకున్నారు, అసలు ఎందుకురా ఈ బాబు చెత్త అంతా ఎందుకురా, నాకు ఎందుకురా అనుకున్నారా ఏమన్నా? ఇట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఎందుకులే ఇక వద్దులే అనిపించింది. కానీ వాటిని చూసి ఆగిపోతే మళ్ళీ మనం ముందుకు వెళ్ళలేం కదా అని లైక్ తీసుకున్నాయి. అంటే చూసారు కానీ దాని అయితే ఓవర్కమ్ చేశారు కాబట్టి ఈరోజు 80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఓకే జ్యోతి గారు, మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే 80,000 మంది ఫాలోవర్స్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోతున్నారు. సో మీ సరౌండింగ్స్లో, మీ లొకాలిటీలో ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టి మీరు పరిటాల జ్యోతి కదా, ఇన్ఫ్లుయెన్సర్ కదా, నాతో ఒక సెల్ఫీ అని ఎవరైనా మిమ్మల్ని అడిగారా? ఆ టైంలో మీరు ఎలా మీ రియాక్షన్ ఎలా ఉండేది? చాలా మంది అడిగారు. ఒక అమ్మాయి అయితే భీమవరం అంట వాళ్ళది. ఓకే. తను వచ్చి నేను మీ రీల్స్ చూస్తుంటాను, మీరు నాకు బాగా తెలుసు అని ఒక్క సెల్ఫీ తీసుకుంటాను, తర్వాత దొరుకుతారో లేదో అని కూడా ఫోటో తీసుకుంది. అలా నార్మల్గా అయితే చాలా మంది అట్లా చెప్తూనే ఉన్నారు. అది చెప్పిన వెంటనే నేను మా సార్ వాళ్ళకి చెప్తే, సార్ ఇట్లా వచ్చారు, వాళ్ళ ఇలా జరిగింది అని వెంటనే షేర్ చేసేస్తాను. ఏదైనా సరే మీ శాతం డిస్కస్ చాలా వరకు షేర్ చేసుకుంటారు. 100%. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పరంగా అయితే 80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ లైఫ్. ఇంకా త్వరలో మీరు అయితే ఒక మంచి రీచ్ అయితే సంపాదిస్తారు. సో అయితే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ మీ మదర్ ఏం చేస్తారు, మీ ఫాదర్ ఏం చేస్తారు, వాళ్ళలో ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా లేదా? ఓకే. మా అమ్మకి మేము 3 ఆడపిల్లలు అండి. ఓకే. నాన్న వచ్చేసి బార్బర్ పని చేస్తుంటారు, అమ్మ పనికి వెళ్ళిద్ది అనమాట, డైలీ యూజ్ పనికి. ప్రజెంట్ అయితే నాన్నగారికి కొంచెం హెల్త్ బాగోక ఇంట్లోనే ఉంటున్నారు, అమ్మ వెళ్తుంది. నేనైతే షాప్లో చేస్తున్నా, మీ అందరికీ తెలుసు. అక్కకి చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. నాకు ఫుల్ సపోర్ట్ చేయటం అంటే 100% మా అమ్మగారికి బాగా ఇంట్రెస్ట్. ఎవరన్నా అంటే మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వీడియోస్ చేస్తుంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మనకెందుకు అన్ని రిస్క్ వద్దు అని ఆపే అని ఎవరైనా చెప్పారా మీతోనే? బయట వాళ్ళకంటే ముందు మా నాన్నగారికి ఇష్టం లేదండి, అసలు ఇష్టం లేదు. అంటే ఇండస్ట్రీకి వెళ్తే అక్కడ చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది, బ్యాడ్ కామెంట్స్ అన్న ఉద్దేశంతో ఇవన్నీ మనకు అవసరమా అని వద్దంటారు మ్యాక్సిమం. ఓకే. అంటే లైక్ ఇండస్ట్రీ వైపు వెళ్తే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వద్దు అంటున్నారు. అంటే ఇండస్ట్రీ గురించి ఒక బ్యాడ్ టాక్ అయితే ఉంది, కాకపోతే దాని గురించి భయపడి వద్దంటారు, అంతకు మించి అయితే వేరేది ఏం లేదు కదా. సో ఓకే. అయితే జ్యోతి గారు, మీ లైఫ్లో మీకు వావ్ అనిపించిన ఒక మూమెంట్, అంటే ఇది నా లైఫ్లో నేను మర్చిపోలేను రవై అనే ఒక సందర్భం, ఒక మంచి జ్ఞాపకం ఏంటది? మంచి జ్ఞాపకం అంటే June 5 మా అమ్మాయి పెట్టింది. దానికి మించిన జ్ఞాపకం నాకు ఇంకొకటి. మీకు మ్యారేజ్ అయ్యి పాప ఉన్నదా? ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ ఒకసారి గుర్తు పెట్టుకోండి, జ్యోతి గారికి పెళ్లి అయిందంట, తనకు ఒక పాప కూడా ఉండేనంట. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఆవిడని కూడా మనం మన షోకి అయితే తీసుకొని వచ్చేద్దాం. సో June 5 మీ లైఫ్లో మెమరబుల్ బికాస్ ఆఫ్ యువర్ డాటర్. అంటే మీ పాపకు పుట్టింది కాబట్టి ఆ డేట్ అనేది బాగా గుర్తు. అయితే అదేవిధంగా మీ లైఫ్లో మీరు బాగా బాధపడిన ఒక సన్నివేశం, అంటే ఒక సిచ్యువేషన్, అంటే మిమ్మల్ని బాగా కిల్ చేసిన ఒక బ్యాడ్ మెమొరీ, ద వర్స్ట్ మెమొరీ ఆఫ్ యువర్ లైఫ్. బ్యాడ్ అంటే అంత ఏం లేదు, కానీ మా పాపని హాస్టల్లో జాయిన్ చేశాను. ఓకే. 5 years నుంచి తను హాస్టల్లోనే ఉంటుంది. ఓకే. ఫస్ట్ టైం తన్ని హాస్టల్లో జాయిన్ చేసిన టైంలో మట్టుకి చాలా పెయిన్ఫుల్ అనిపించింది. మినిమం 10 days కూడా ఏడుస్తూనే ఉన్నాను ఒక్కదాన్నే. ఒక పాప ఉన్న ఒక్కదాన్ని హాస్టల్లో వేసారన్న ఫీలింగ్తో బాగా ఇదైపోయాను. సో అది మీకు చాలా టఫ్ అనమాట, చాలా ఆ టాస్క్ అనేది. అర్థమవుతుంది మీరు మీ పాపని ఎంత లవ్ చేస్తున్నారో మీ కళ్ళల్లోకి చూస్తుంటే. సో అంటే మీ ప్లానింగ్స్ ఏంటి అసలు? మీ పాపను అసలు ఎలా ఏ వైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, తన గోల్స్? పాపకి నాకు కూడా IAS అవ్వాలని బాగా ఆశ. మాది మిడిల్ క్లాస్ అండి, మా నాన్నగారు నన్ను చదివిలేకపోయారు. సో మా అమ్మాయినైనా చదివియాలని నాకు చాలా ఆశ అనమాట. కంపల్సరీ తను IAS చేయాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసేది నవ్వుతూ ఉండే జ్యోతి పరిటాలని మాత్రమే చూస్తారు. ఫస్ట్ టైం మన షో ద్వారా జ్యోతి గారిలోని ఎంత పెయిన్ ఉందనేది అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల సొసైటీలో ఎదుర్కొనే సమస్యలు ఏందనేది ఒక ఆడపిల్లగా పుట్టిన ఆమెకు మాత్రమే తెలుస్తుంది, లేదా ఆడపిల్లల మధ్యలో పుట్టినటువంటి వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. సో ఇన్ని రోజులు మనకు నవ్వుతా కనిపించిన జ్యోతి గారు అలా ఎమోషనల్ అయిపోయాకే నాకే చాలా హార్డ్గా అనిపించింది అనమాట ఈ సిచ్యువేషను. సో అంటే వాళ్ళ పాప మీద తనకున్నటువంటి ఎఫెక్షన్ ఆ విధంగా ఉంది. సో మరింత ముందుకెళ్ళాను. జ్యోతి గారు ఒకసారి నవ్వండి, మీరు ఇలా ఏడిస్తే అలా మీ ఫ్యాన్స్ ఎంతమంది ఫీల్ అవుతారో ఏంటో. సో ఓకే హ్యాపీయా? ఓకే రిలాక్సా? యాక నో ప్రాబ్లం. జ్యోతి గారు ఇక్కడ మన సత్తుపల్లిలోని ఈ సర్కిల్లోని ఒక షాప్లో వర్క్ చేస్తున్నట్లు మాకు తెలుసు. 90 స్టోర్ సంథింగ్ ఒక స్టోర్లో పనిచేస్తున్నారు. అంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి ఎంతమంది రీచ్ అండ్ ఫాలోవర్స్ ఉండి ఒక షాప్లో పనిచేస్తున్నా అని ఎప్పుడైనా గిల్టీగా ఫీల్ అయ్యారా? అస్సలు లేదండి.
నేను కష్టపడి పని చేస్తున్నాను, అందుట్లో సిగ్గుపడాల్సిన పనే ఉంది. తప్పుడు పని చేసో లేదో ఇంకేదన్నా దొంగతనం చేసో చేసినామంటే దానికి సిగ్గుపడినా ఒక అందం. నేను కష్టపడి నా కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నా, ఇందులో సిగ్గుపడటానికి ఏం లేదు. నాకైతే అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు, ఇప్పటివరకు రాలేదు. అండ్ అంటే కొన్ని వీడియోస్ అయితే మీరు షాప్లో చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి మీరు యాక్చువల్గా అక్కడ వర్కరు, మరి షాప్లో వీడియోస్ చేస్తే ఓనర్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అసలు చేయరు కదా, ఎలా అంటే మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? నాకు అసలు సపోర్ట్ చేసేదే మా ఓనర్ సార్స్. ఓకే, స్టార్ట్ చేయించిందే వాళ్ళు. వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు ఇంకా ఎట్లా చెయ్యి అట్లా చెయ్యి, నువ్వు ఒకే చోట కూర్చొని చేస్తున్నావు, ఇంకా ప్లేస్ మారు, ఎక్స్ప్రెషన్స్ మారు అని మా చిన్న సార్ బాగా చెప్తారు. దానివల్ల నాకే అలాంటి ఇబ్బంది ఏం లేదు. మీ సార్ పేరేంటి? మస్తాన్ సార్. మస్తాన్ గారు, ఖచ్చితంగా మీరు ఒక మంచి డైమండ్ తీసుకొచ్చారండి సొసైటీలోకి. సో ఇలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇంకా చాలా మంది అనేది మన ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే జ్యోతి గారు, ఇప్పటికి మీకు ఒక సీరియల్ నుంచి కానీ సినిమా నుంచి కానీ ఆఫర్ వస్తే మీరు ఏం చేస్తారు? అసలు మీ రియాక్షన్ ఏంటి? సడన్గా సినిమా ఆఫర్ వచ్చింది, ఒక పెద్ద స్క్రీన్లో పెద్ద హీరో, మీ రియాక్షన్ ఏంటి? అసలు నో చెప్పనండి ముందు. అది నిజమో కాదో తర్వాత సంగతి, కానీ డ్రీమ్లోకి అయినా కానీ ఓకే ముందు నేను అమ్మయ్యా నేను హీరోయిన్ అయిపోయి అన్న ఫీలింగ్తో ఉంటా చాలు. యాజ్ ఎ సీరియల్ ఆర్ సినిమా ఏదైనా పని. ఓకే, హ్యాపీ. ఓకే, ఇప్పటికి సడన్గా మీకు రాజమౌళి గారు ఫోన్ చేసి మరి మిమ్మల్ని హీరోయిన్గా పెట్టి ఆన్సర్ బుక్ మధ్యని హీరోగా పెట్టి సినిమా చేద్దామంటే మీరేం చెప్తారు? అంత పెద్ద హీరోలతో నేను చేయలేనండి. మధు గారు అంత పెద్ద హీరోలతో, ఏదో చిన్న హీరోలతో చేయమంటే చేస్తాను, పర్లేదు. మీరు నన్ను తిట్టారు, పొగిడారో తెలియట్లేదు కానీ సూపర్. అయితే ఖచ్చితంగా మీకు ఒక ఆఫర్ అయితే రాబోతుంది. సో చాలా మంది డైరెక్టర్స్ చూస్తారు, సీరియల్ ఆర్టిస్టులు చూస్తారు. సీరియల్ ఆఫర్ రాగానే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ మాకు ఇవ్వాలి. 100%. మన ఆన్సర్ బుక్ మధులోని కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చేసాము. సో కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడిగేసి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకున్నాం. అవి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాయి అనమాట. సో వాటిలోనే 3 బెస్ట్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. సో మీరు క్రేజీగా క్రియేటివ్గా ఆన్సర్ చెప్పాలి. ఒక క్వశ్చన్ నెంబర్ 1, కళలు డ్రీమ్స్ మనకి రాత్రి మాత్రం ఎందుకు వస్తాయి? పగలు వస్తే అందరు చూసేస్తారు కానీ అందుకే అసలు వస్తాయి. సూపర్. నెక్స్ట్, ఈ రాష్ట్రానికి అంటే ఈ క్వశ్చన్ అనేది ఎంత వైరల్ అయిందంటే దాదాపు ఇన్స్టాగ్రామ్ నుండి 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. మహేష్ అని లింగపాలెం అబ్బాయి శాంతినికేతన్ కాలేజ్ అవుతాడు. వాడు చెప్పిన ఆన్సర్ ఇప్పటివరకు ట్రెండింగ్లో ఉంది. సో ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, చాలా జాగ్రత్తగా చెప్పండి. ఈ రాష్ట్రానికి మిమ్మల్ని సీఎం చేస్తే మీరు చేసే ఫస్ట్ డెవలప్మెంట్ అభివృద్ధి ఏంటి? మధు గారిని డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తానండి. మీ ఇష్టం వచ్చిన డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మళ్ళీ నాకు వేసేసారు. సూపర్, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మామూలు ఇన్నోసెంట్ అనుకుంటూ మాటలు రావు అనుకుంటాను, కానీ మీరు చాలా బ్రిలియంట్ అండి బాబు. మీకంటే కాదండి, నేను భజన కార్యక్రమంలో అనుంది కదా. ఓకే, ఫైనల్ క్వశ్చన్, అబ్బాయిలకి ఎక్కువగా హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయండి? ఈ క్వశ్చన్ నాకంటే కూడా మీరు అబ్బాయిలను అడిగితే బాగా చెప్తారు అనుకుంటా. కొద్దురా, ఎవడు ఏం మాట్లాడినా కానీ తనకి ఎక్స్ట్రా వెంటనే అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు, అటాక్ చేసేస్తూనే ఉన్నారు. ఎమోషనల్ ఎపిసోడ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ నుంచి చిన్న చేంజ్ ఓవర్ కోసం మనలో ఒక గేమ్ ప్లాన్ చేశారు. సో గేమ్ పేరు ఏంటంటే స్లిప్ టెస్ట్. అంటే మనకి చిన్నప్పుడు స్లిప్ టెస్ట్లు ఉండేవి, సో ఇలానే ఇది కూడా స్లిప్ టాస్క్ అనమాట. సో ఈ గేమ్లో ఏంటంటే 3 స్లిప్లు ఉంటాయి. ఈ స్లిప్స్లోని 3 టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్ రాసింది కూడా మనోడే. సో వాడు ఏం రాశాడనేది నాకు కూడా తెలియదు. ఆ టాస్క్ని యాక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో మీరు గెస్ చేయాలి. నేను యాక్ట్ చేస్తాను, మీరు గెస్ చేయాలి. తర్వాత మీరు యాక్ట్ చేయాలి, నేను గెస్ చేస్తాను. అబ్బో సూపర్. ఓకే, మాటలు మన నోటితో చెప్పకూడదు, జస్ట్ మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే చెప్పాలి. రాసింది నువ్వేనారా? సూపర్. మీ వైఫ్. ఓకే, లాక్ మా వైఫ్. ఓకే, కుకింగ్. ఓకే, మీ వైఫ్ కుకింగ్ చికెన్. ఓకే, మీ వైఫ్ చికెన్ కుక్ చేస్తున్నారు. ఓకే, దాని తెలుగులో చెప్పండి. మీ ఆవిడ వంట చేస్తున్నారు. ఏ వంట చేస్తుంది? చికెన్ కర్రీ చేస్తున్నారు. కలిపి చెప్పండి మొత్తం. మీ ఆవిడ చికెన్ కర్రీ చేస్తుంది. అది ఆన్సర్. అది సూపర్, బాగా చేశాను కదా. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ నెంబర్ 2.
ఏం చేద్దామని రా, ఏం టాస్కులు ఇవన్నీ. ఓకే నెక్స్ట్ ఏంటి చెప్పాలి. ఓకే ఇది చాలా పెద్ద యాడ్ అనమాట. సో నాకు తెలిసి చెప్తారు, చెప్పడానికి ట్రై చేయండి ప్లీజ్, నాకు ఎక్కువ యాక్టింగ్ కూడా రాదు. ఓకే ఫస్ట్ మనం మార్నింగ్ మాట్లాడకూడదు కదా. ఓకే మార్నింగ్ ఒక బ్రష్ ఓకేనా. బ్రష్ దాన్ని ఏమంటారు? పేస్ట్. ఓకే ఓకే టూత్ పేస్ట్. ఓకే 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 టూత్ పేస్ట్ లాక్. ఓకే ట్రీట్లేదు మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉప్పు ఉందా? మా టూత్ పేస్ట్ లో ఉప్పు లేదు. సూపర్. ఓకే బాబా పోయిందిరా. దాన్ని ఏదో చేద్దామని రాసారా మీరు, నాకు తెలిసి ఈ టాస్క్లన్నీ మరి దారుణం రే. ఓకే ఫైనల్ అండి, ఇది కొద్దిగా హార్డే కానీ తప్పదు. ఓకే నెక్స్ట్ చూడండి, ఇది ఒక పక్షి అంటే ఒక పెట్ట జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, శక్తి కూడా కాదు, పిట్ట. ఓకే పక్షి దట్ వన్. ఓకే ఫస్ట్ గద్ద. పక్షి. కలరు బ్లాక్. కాకి. ఓకే ఓకే ముక్కు. కాకి ముక్కు. ఓకే లాక్. నెక్స్ట్ వెజిటబుల్ ఇది. ఓకే ఓకే కాకి ముక్కు. కాకి ముక్కుకు దొండపండు. సూపర్ వెరీ బ్రిలియంట్. బతికిచ్చారు మేడం, లేకపోతే ఈ టాస్క్ లేటు. యాక్చువల్గా ఇక్కడ నా యాక్టింగ్ స్కిల్స్ ఏమి లేదు, తన క్యాచింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ టాస్క్ అనేది తొందరగా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీ టాస్క్లు రాబోతున్నాయి, మీరు యాక్ట్ చేయాలి, నేను గెస్ చేయాలి. సో ఆల్ ద బెస్ట్. టాస్క్ ప్లీజ్. ఓకే ఏం రాశారు? అర్థం కాదు. నువ్వు ఎవరు? నేను మనిషిని. నేను మధునే. నువ్వు జ్యోతివి. ఓకే పరిటాల జ్యోతి. అది రాశారా? ఏంట్రా టాస్క్. నెక్స్ట్ ఏంటండి ఎవరి టాస్క్ ఇది? నేనెవరు? నేను మనిషినే. నేను మధునే. ఆన్సర్ బుక్ మధు. అదేనా? ఇది మరీ దారుణం రా భయ్. నా మీద టార్గెట్ చేసేమో నాకేమో కాకి ముక్కు దండపండు కాకరకాయ కూరని రాసి, ఆవిడకేమో నీ పేరేంటి నా పేరేంటి రాస్తారా? లాస్ట్ టాస్క్ అండి. అది కూడా ఏం రాశారు? మేము ఈసారి ఈ ప్రోగ్రామ్ పేరేంటని రాశారా? గణపతి బప్ప మోరియా. వీరప్పన్. చెప్పండి. డబ్బులు. టాటూ. 1 రూపీ టాటూ. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు 1 రూపీ టాటూ. మహేష్ బాబు గారు 1 రూపీ టాటూ. గుంటూరు కారం. సినిమా గుంటూరు కారం రాశారా? సూపర్ అండి, చాలా బాగా రాశారు. తర్వాత ఈ టాస్క్ రాసిన వాళ్ళు ఒకసారి తర్వాత కలవండిరా, మీతో మాట్లాడాలి. ఓకేనా?
టాస్క్లు కంప్లీట్ చేసేసుకున్నాం, మీ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసేసుకున్నాం, మీ గోల్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తికి సక్సెస్ఫుల్గా మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలనేది నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో మీకు ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా సరే ఆల్వేస్ అంటే నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాను. 200% మీరు ఏ గోల్ అయితే అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ రూట్ని పర్ఫెక్ట్గా తెలుసుకొని దాంట్లో ప్రయాణం చేయండి. ఎందుకంటే మీ మదర్కి 3 అమ్మాయిలు అని చెప్పేసి, సో చాలా గ్రేట్. అంటే ఈ 3 అమ్మాయిలని ఈ సొసైటీలో పెంచడం అనేది ద వెరీ బిగ్ టాస్క్. సో మరి ఇంతటితో మన యొక్క ఇంటర్వ్యూని ముగించేసుకొని మళ్ళీ ఇంకొక రోజు కలుద్దాం. అంతకు ముందు మీకు చిన్న సర్ప్రైజ్ ఇస్తాను, ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి. నాకు సర్ప్రైజా? మీకు అండ్ మా ఫాలోవర్స్ కూడా సర్ప్రైజ్ అంటారు. ఒకసారి కళ్ళు మూసుకుంటే చెప్తారు. కళ్ళు మూసుకోవాల్సిందేనా? ఓకే, మూసుకున్నాను. చూస్తున్నారు? లేదండి, కంట్లో ఏదో నలకబడితే ఏంటని ఓపెన్ చేశాను. లేదు. ఓకే, కళ్ళు మూసుకున్నాను. ఓకే, వచ్చారా? వెయిట్. వచ్చారా? ఓకే, ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరు? ఎవరు? షీ ఈజ్ మై వన్ అండ్ ఓన్లీ డాటర్. ఈవిడ పాప? మై బేబీ. ఈవిడ పాప అండి. ఈవిడంటే పాప అండి. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 80,000 మంది. పరిటాల జ్యోతి గారికి జ్యోతి గారు అంత అమ్మాయి ఉంది. నిజంగా మీ పాపనా? అవునండి. మీరు సంతూర్ మమ్మీ అట్టయితే. నిజంగా నేను నిజంగా సర్ప్రైజ్. మీకు ఇంత పాప ఉందని అనుకోండి, ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా? ఫస్ట్ టైం అండి, మన ఫాలోవర్స్ కూడా తెలీదు. ఇప్పుడు దాకా అమ్మాయి అన్నారు, ఇప్పుడు ఏమంటారో చూడాలి. ఇంకా ఆంటీ అని పెడతారో ఏమో. మ్యారేజ్ అయింది, పాప ఉందంటే లైక్ ఒక చిన్న పిల్ల, ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటుంది అనుకున్నా, కానీ మీ అంత ఉన్నది. జూనియర్ పరిటాలు అనుకుంటా యాక్చువల్గా. ఓకే, నీ పేరు? తనుజ. గట్టే చెప్పు. తనుజ. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. మీ మమ్మీకి నువ్వు అంటే చాలా ఇష్టం తెలుసా? తెలియదు కదా, ఈ ఇంటర్వ్యూ అప్లోడ్ అయిపోయాక చూడు, మీ మమ్మీ నీకోసం చాలా అంటే చాలా లవ్తో కూడిన మాటలన్నీ చెప్పింది. సో చాలా ఎమోషనల్ అయ్యారు కూడా. నిజంగా మీ మమ్మీ చాలా చాలా గుడ్ పర్సన్. సో నీ డ్రీమ్ ఏంటి? అంటే పెద్ద ఇంకేం అవ్వాలనుకుంటున్నావు? నా డ్రీమ్ వచ్చేసి IAS అవ్వాలని నేను అనుకుంటున్నాను. అవుతావా మరి? కాన్ఫిడెన్స్ ఉంది, అవుతానని. ఖచ్చితంగా అయ్యి తీరాలి. ఓకే, మీ మదర్ బాగా సపోర్ట్ చేస్తారా? బాగా సపోర్ట్ చేసింది, ఏ విషయంలో అయినా నన్ను బాగా చూసుకుంటుంది. ఓకే, మీ మదర్ అంటే మీకు బాగా ఇష్టమా, కొంచెం ఇష్టమా నీకు? ఇష్టం, చాలా ఇష్టమా? చాలా ఇష్టం. సరే, మీ మదర్కి మన కెమెరా ముందు అందరికి కలిపి ఒకసారి మీ మదర్కి ఐ లవ్ యూ చెప్పు. మా మమ్మీ జ్యోతి, ఐ లవ్ యూ మమ్మీ. సో సూపర్ అండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇద్దరిని ఇట్లా ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే. నాకైతే తనుజ, మీ మదర్ పడుతున్న కష్టానికి ప్రతిఫలం నువ్వే అవ్వాలి. సో నువ్వు ఖచ్చితంగా IAS ఆఫీసర్ అయ్యి మీ మదర్ని ఒక కార్లో తీసుకొని వెళ్ళి హ్యాపీగా చూసుకోవాలి. చూసుకుంటావా? ఖచ్చితంగా చూసుకుంటాను. మీ మదర్ కూడా వచ్చారంట కదా? అవునండి, వచ్చారు. ఒకసారి పిలవండి. అమ్మా, ఓకే, వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీ, పరిటాల జ్యోతి గారు ఫ్యామిలీ అనమాట. సో చాలా అంటే చాలా గ్రేట్. ఇప్పటి వరకు అమ్మ, మీ పేరేంటమ్మా? సరస్వతి అండి. సరస్వతి. ఈరోజు మీ అమ్మాయి ఒక పెద్ద సెలబ్రిటీ అవ్వబోతుంది తెలుసా మీకు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి? కోరికండి, కాకపోతే వాళ్ళ నాన్నగారు సొసైటీలో మనం చిన్నవాళ్ళం బాగా ఎదుర్కోలేము, ప్రతిదానికి కూడా ఏదైనా సమస్య వస్తే తట్టుకోలేము మనం. ఇప్పుడు మంచిగా ఉంటున్నాం అని వాళ్ళ నాన్నగారు బాధ అండి. ఓకే, నేను ఏమో వీడియోలు చేసుకుంటుంది కదా, చేసుకొని చేసుకుంటే అందరు చేస్తున్నారు కదా, ఏమో ఇది చేసుకుంటే అని వాళ్ళ నాన్నగారికి చెప్పుకుంటూ వస్తాను ఇప్పుడు వరకు. సో చాలా గ్రేట్ అమ్మ. అంటే 3 ఆడపిల్లల్ని పెంచి పెళ్లి చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎన్ని కష్టాలు పడి ఉంటే ఈరోజు మీరు ఈ స్థితికి వచ్చి ఉంటారో మాకు అర్థం. ఏమనుకుంటున్నారు? మీ అమ్మాయి ఒక మంచి పొజిషన్లోకి వచ్చింది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? వచ్చింది అనుకుంటున్నాం ఏమైతే, కాకపోతే అదంతా ఇక భగవంతుడి దయ. ఖచ్చితంగా అండి. మీ పేరేంటమ్మా?
సరస్వతి గారు, మీకు ముగ్గురు అమ్మాయిలు అన్నారు కదా. సో మీకు ముగ్గురు అమ్మాయిలతో పాటు మీ అందరికి ఒక పెద్ద కొడుకు కూడా వచ్చాడు. ఆ పెద్ద కొడుకు పేరే మధు. నిజంగా చెప్తున్నామ్మా, ఖచ్చితంగా జ్యోతి గారిని ఒక మంచి పొజిషన్లో మనం అందరం చూస్తాం. 100% నేను ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా చెప్తున్నా. మీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే, యాజ్ ఎ యూట్యూబర్గా మీరు గెయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని 100% కూడా మీరు అనుకునే రీచ్ నేను తీసుకెళ్ళడానికి 100% నేను ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా మీరందరూ తొందరలోనే ఒక మంచి పొజిషన్లో ఉండి మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూకి పిలుస్తాను. తప్పకుండా రావాలమ్మా సరస్వతి గారు. ఓకే అమ్మా, కలుస్తాను. ఓకే, పూర్ణచంద్రరావు గారు పరిటాల ఒకసారి మీతో మాట్లాడుతున్నా. సార్ మీరు బాధపడొద్దండి, నిజంగా జ్యోతి గారికి మంచి టాలెంట్ అయితే ఉంది. మీరు భయపడేది ఓకే కరెక్టే, సొసైటీ బయట బ్యాడ్ ఉంది. కాకపోతే మీ డాటర్ అనేది చాలా బాగా పెంచారు. అంటే ముగ్గురు పిల్లల్ని కూడా చాలా డిసిప్లిన్గా పెంచారు. అది చాలా గ్రేట్ అండి పూర్ణచంద్రరావు గారు. ఖచ్చితంగా మీ అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఉంటుందండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి గారు, నిజంగా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని ఈరోజు నేను కలిసాను. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. ఎందుకంటే ఈరోజు మీతో మాట్లాడుతాను అనుకున్నా కానీ మీ మదర్ అండ్ మీ డాటర్తో మాట్లాడినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మన సర్కిల్స్లో ఉన్న ఇలాంటి చిన్న చిన్న టాలెంటెడ్స్ అందరినీ కూడా ఎలాగైనా సరే దొరకబట్టి వాళ్ళని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ఎట్లయినా ఒక సక్సెస్ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఇవ్వాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. జ్యోతి గారు, మీరు మీ లైఫ్లో ఇంకా బాగా సక్సెస్ అయ్యి మీరు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా పాపను బాగా చూసుకోండి. మీరు అనుకుంటున్నట్లు ఐఏఎస్ ఆఫీసర్ చేయండి. మీరు అందరూ మంచిగా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చి మీతో మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, పిలవగానే మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి ఓకే చెప్పటం ఇదే. అండ్ మీ బిహేవియర్ కూడా నాకు ఈ 10 daysలో చాలా బాగా నచ్చింది. అంటే ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంతా ఇస్తున్నారు. ఎలాంటి అంటే చెడు ఉద్దేశాలు కానీ లేకపోతే వేరే విధంగా మాట్లాడటం కానీ ఇలాంటివి ఇప్పటి వరకు చూడలేదు నేను. నాకు మీరు చాలా మంచిగా అనిపించారు. ఓకే, ఇది అది తను ఓన్గా చెప్పిందమ్మా, నాకు దయచేసి నేనైతే వచనం చేయించుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, షోకి వచ్చినందుకు. మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. సో జ్యోతి గారిది అయితే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మన ఛానల్ పేరు వచ్చేసి జ్యోతి పరిటాల జ్యోతి. సో యూట్యూబ్లో వీడియో స్టార్ట్ చేయబోతుంది. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ అదేవిధంగా తనకి ఇన్స్టాగ్రామ్లో జ్యోతి పరిటాల అనే ఒక అకౌంట్ కూడా ఉంది. ఇప్పటికి దాదాపు 80,000 మంది ఫాలోవర్స్ని గెయిన్ చేసింది. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. అండ్ దానికి మనమే ఫ్రీలాన్సర్ వర్క్ కూడా చేస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. దయచేసి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళని చూసి ఇంకొకళ్ళు అంటే ఇలా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు. సో ఖచ్చితంగా మన మధ్యలో ఉన్న ఆడబిడ్డలందరినీ మనము ప్రోత్సహిద్దాం, కాపాడుకుందాం, సపోర్ట్ చేద్దాం. చూస్తూనే ఉండండి ఆన్సర్ బుక్ మధు. నేను మీ మధు. థ్యాంక్ యూ. చూసారు కదా మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇలాంటి జ్యోతులు ఎంతో మంది కారు చీకట్లల్లా ఇరుక్కుని పోయి వాళ్ళ యొక్క కాంతిని వెదజల్లలేకపోతున్నారు. అండ్ మీ పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసిన వ్యక్తుల్లో కూడా కాస్తో కూస్తో ప్రతిభ ఉండి, టాలెంట్ ఉండి, సరైన ప్రోత్సాహం ఆదరణ లేక ఆగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఎలాంటి వ్యక్తులైనా సరే మాకు తెలియచేయండి. మాకు కాదు, మనకు తెలియచేయండి. మనమందరం కలిసి ఇలాంటి వ్యక్తుల్ని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ఆ ప్రతిభను ప్రజల ముందు కనపరిచి వారికి ఒక అవకాశం వచ్చేలాగా చేద్దాం. అది మాత్రమే talent.m యొక్క ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. అండ్ చూస్తూనే ఉండండి గ్రేట్ సాటిస్ఫాక్షన్ వరల్డ్ ఆన్సర్ బుక్ మధు. అండ్ నేను మధు. థ్యాంక్ యూ.